కష్టంలో విశ్వాసంగా జీవించటం అండి. దేవుని సామర్థ్యం గురించి నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే సామర్థ్యం ఎరిగిన బిడ్డవి. నా దేవుడు ఏం చేయగలడు, నా దేవుడు సామర్థ్యం ఏంటో తెలుసా? మార్గం లేని చోట నా దేవుడు ఎర్ర సముద్రంలో నిలబడి మార్గాన్ని సరళం చేశాడు. ఎరుకో ఎదుట సందేహపడినప్పుడు ఎరుకోని యుద్ధం చేయకుండా కూల్చివేశాడు. అగ్నిగుండంలో నిలిచినప్పుడు నా దేవుడు నీతో నిలిచాడు. లేదా మనం చూసుకున్నట్లయితే సింహాల బోన్లో పడవేనప్పుడు నా దేవుడు సింహాల బోన్లో కూడా ఉన్నాడు. అటువంటి సామర్థ్యం కలిగిన దేవుడిని విశ్వాసంతో కాకుండా దేవుడి సామర్థ్యాన్ని లేదా సందేహపడతావా? మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే, ఈరోజు నేను కష్టాలు అనుభవించినా కూడా దానియేలు ఆనాడు అయ్యో ఆ సింహాల బోన్లో వేయబడినా కూడా నా దేవుడు సజీవుడు, నా దేవుడు చూస్తాడు, న్యాయం తీర్చుతాడు. ఎంతోమంది భక్తులు లేరా? యేసోబు గారు కానీ చెప్పుకుంటూ పోతే అనేక మంది. ఈరోజు మన కష్టాల్లో ఏ విధంగా ఉండాలంటే దేవునికి పట్ల విశ్వాసం కలిగి జీవించాలి.